హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మిస్టర్ హెల్త్ ఛానల్. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, బీయూఎంఎస్, ఎండి, యునానీ సెక్సాలజిస్ట్. మీరు మీ టైమింగ్ పెంచుకోవాలనే మీకు ఒకవేళ థాట్ ఉంటే ఈ వీడియో చూడండి. టైమింగ్ అంటే మీరు సెక్స్‌లో ఎప్పుడైతే పాల్గొంటారో, మీ ఆహ్, అమ్మాయి యోనిలో ఎప్పుడైతే అంగము మీరు ప్రవేశిస్తారో, అక్కడి నుంచి మీ టైమింగ్ స్టార్ట్ అయితది. ఆ టైమింగ్ ఎంత ఉండాలే? చాలామందికి ఏందంటే చూడండి, 3 నిమిషాల లోపల ఎవరైనా అయితే లేకపోతే చాలామంది ఇలా గూడా జెప్తారు. అంటే మినిమమ్ ఒక 20 స్ట్రోక్స్ అయినా ఇలా చెయ్యాలే. 20 స్ట్రోక్స్ కంటే తక్కువ జేస్తే ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్‌లో ఒస్తుంది. అంటే శీఘ్రస్ఖలనంలో ఒస్తుంది అంటారు. నేను జెప్పేదేంటంటే మీ టైమింగ్ మీకు ఒకవేళ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే, ఎక్కువ జేసుకోవాలనుకుంటే ఈ వీడియో మీ కొరకు. ఈ వీడియో మంచిగా చూడండి. ఇప్పుడేంటంటే మీరు మీ టైమింగ్ ఎలా పెంచుకోవాలనో అది మీ మీదనే డిపెండ్ ఉంటుంది. దానికి కొన్ని టెక్నిక్స్ ఒస్తాయి. దానికొక మ్యాజికల్ డ్రగ్ లేదు. ఒక టాబ్లెట్ ఏసుకోగానే అది ఎక్కువ జేసుకోవాలి. ఉంది. అగైన్ అది ఇంగ్లీష్‌లో మెడిసిన్ ఒస్తుంది ఒక టాబ్లెట్ అది వాడితే. కానీ అది మరి మీకు మంచిది కాదు. దాని వలన మీకు వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్‌తో మీకు అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అందుకనే దాని జోలికి పోకుండా నేచురల్ కాంప్లిమెంటరీ మెడిసిన్స్, యునానీ మెడిసిన్స్, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మెడిసిన్స్ ఉంటాయి. మేము ఒక హల్వా తయారు చేసాం. ఆ హల్వా ఒక్క చెంచా మీరు హల్వా, టాబ్లెట్, క్యాప్సూల్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వాడితే ఏమవుతుందంటే మీ టైమింగ్ మీకు అంటే మీ ఎప్పుడైతే మీ వీర్యం బయటికెళ్ళిపోతుందో, మీరు ఇన్ని స్ట్రోక్స్ కొట్టిన తర్వాత అది మీ కంట్రోల్‌లో ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కలిచారు. కలిచిన తర్వాత మీ మీరు మీ అంగం ఇలా యోనిలో ఏశారు. ఇప్పుడు మీరు స్ట్రోక్స్ స్టార్ట్ జేశారు. అంటే ఒక 2 నిమిషాలు, 3 ఒక 5 నిమిషాల వరకు ఒకవేళ మీరు మీ సామర్థ్యం బట్టి ఉంటది. మీ హెల్త్‌ని బట్టి, మీ ఫిజికల్ హెల్త్‌ని బట్టి. మీ కాళ్ళు, చేతులు నొప్పవుతున్నాయి. ఇది వీక్ అయిపోయింది, అది వీక్ అయిపోయిందంటే ఇగ మీరు దాన్ని ఏం జేయలేరు. దాన్ని మీరు ఉట్టిగా కూర్చొని చూస్తుండాలే. నేనేమంటున్నానంటే మీ ఫిజికల్ హెల్త్ కూడా బాగుండాలి. ఫిజికల్ హెల్త్ అంటే మీరు ఫిజికల్లీ ఫిట్ ఉండాలి. మీ భోజనం సరిగుండాలి. మీ నిద్ర సరిగుండాలి. మీరు ఎక్సర్‌సైజ్ జేయాలి. పొలాల్లో పని జేసేటవాళ్ళు నాకు చాలామంది ఫోను జేస్తారండి. వాళ్ళు ఎంత ఫిట్ అంటే మీరు అర్థం జేసుకోలేనంత ఫిట్ ఉంటారు వాళ్ళు. వాళ్ళకు మనం ఈ మెడిసిన్స్ ఉంటే వాళ్ళతో ధమాల్ జేయొచ్చు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు టైమింగ్ ఇంక్రీజ్ అయితే చాలు వాళ్ళు గట్టిగా ఉంటారు చాలా. వాళ్ళు సాటిస్ఫై ఇలా చేయగలుగుతారు. ఇందులో మా మెడిసిన్ వాడుతూ ఒక టెక్నిక్ ఫాలో అవుతే మీరు ఒక గంట సేపు గూడా అంటే మీరు చేయగలుగుతారు. మీరు మీ అంగాన్ని అంటే గట్టిగా పెట్టుకొని మీరు ఈ మెడిసిన్స్ మేము పంపించే మెడిసిన్స్ ఉంటాయండి. ఈ మెడిసిన్స్ మీరు వాడాలి. ఈ మెడిసిన్స్ చూడండి. ఈ మెడిసిన్స్‌తో మీకు అసలు ఈ క్యాప్సూలు ఇలాంటి క్యాప్సూల్‌లో ఉంటాయి. ఈ క్యాప్సూల్స్ మీకు అంటే టైమింగ్ ఎక్కువ చేయడానికి అండ్ ఈ టైమింగ్ ఎక్కువ అంటే ఎంత? ఎంత అంటే అది పర్సన్ టు పర్సన్ చేంజ్ అయితాయి. కొంతమంది ఏందంటే వాళ్ళకు స్ట్రెస్ ఫ్రీ మైండ్ అది ఇది ఉంటే వాళ్ళు చాలా సేపు చేయొచ్చు. వాళ్ళు కలిసిన తర్వాత ఎక్కువ సమయం ఎప్పుడైతే వీర్యం ఎళ్ళిపోతది ఎజాక్యులేట్ అయిపోతదని తెలుస్తదో అప్పుడు ఏందంటే అంగం బయటికి తీసి మళ్ళీ ఫోర్ ప్లే గానివ్వండి, మళ్ళీ మాట్లాడడము కొంచెం ఒక 30 సెకండ్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పెనెట్రేట్ చేసి మళ్ళీ చేయొచ్చు. దీన్ని స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అని జెప్తారు. ఇలాంటి చాలా ఉన్నాయి. అవన్నీ మీకు కౌన్సెలింగ్ సెషన్స్‌లో మేము జెప్తాను. కానీ ఫస్ట్ మీరు మెడిసిన్స్ వాడి మీరు మంచిగా జేసుకోవాలే. చాలామంది ఇంగ్లీష్ మెడిసిన్స్ జోలికి పోవద్దు. అది జేసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్‌తోని మనము చాలా ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా మంచిగుంటాయి. వేరే వేరే ప్రాబ్లమ్స్‌కి వాటితో. కానీ ఏందంటే సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌కు చాలా తక్కువగా ఉన్నాయి అందులో మెడిసిన్స్. యునానీలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ వాడి మీ టైమింగ్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆ టైమింగ్ మీరు ఒక గంట సేపు గూడా మీరు చేయొచ్చు. తక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు, న్యూలీ మ్యారీడ్ వాళ్ళైతే వాళ్ళకు ఈ ఈ టాబ్లెట్స్ అంటే ఈ మెడిసిన్ వాళ్ళకి ఒకవేళ ఇలా ప్రాబ్లమ్ వస్తుందంటే మీరు హెల్తీ ఉంటే మంచిగుంటే మీకేం మెడిసిన్ అవసరం లేదు. మంచిగా అన్నం తినండి, మంచిగా నిద్రపోండి, మంచిగా వాకింగ్ జేయండి. పొద్దున పూట సన్‌లైట్‌లో వెళ్తే మీకు విటమిన్ డి అది ఇది దొరుకుతుంది. ఎవరిదైతే ఏజ్ ఎక్కువైపోయిందో వాళ్ళకి టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆ టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఇంక్రీజ్ జేయడానికి మేము మెడిసిన్స్ ఇస్తాము. దాంతో పాటు టైమింగ్ ఇంక్రీజ్ చేసే మెడిసిన్ ఉంటుంది మన దగ్గర ఈ హల్వా.
ఒక హల్వా ఉంటుంది, టాబ్లెట్స్ ఉంటాయి. ఇవన్నీ వస్తాయి. ఈ హల్వా ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ కాబట్టి అంత కిట్ ఇస్తాం మేము. ఇది వాడుతూ మీరు మీ టైమింగ్‌ని చాలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. టైమింగ్ ఇంక్రీజ్ చేసుకుంటే మీ పార్ట్నర్ గూడా మీకు కోఆపరేట్ జేయాలి. చాలామంది అంటుంటారు, మా మా పార్ట్నర్ మాకు కోఆపరేట్ చేయట్లేదు. ఆమెకు కోరికలు రావట్లేదు. ఎప్పుడైతే మేము కలుస్తామో ఆమెకు అంటే అక్కడ ఒక రకమైన ఇరిటేషన్ అంటే ఒక రకమైన ఎండిపోతుందక్కడ. లోపల అంగం వెళ్ళట్లేదు. మేము ఆయిల్ ఏసి చూసాము, లూబ్రికంట్ ఏసి చూసాము అని జెప్తారు. అలాంటి వాళ్ళకు లేడీస్ కూడా మేము మెడిసిన్స్ పంపిస్తాము. వాళ్ళు కాల్ జేయొచ్చు, మాతో మాట్లాడొచ్చు. నాతో మాట్లాడి మీ ప్రాబ్లమ్ చెప్పొచ్చు. లేడీస్‌కి ఏదైనా ప్రాబ్లమ్ అయితే మీరు డైరెక్ట్ స్క్రీన్ పైన ఉన్న నంబర్ మీద కాల్ జేయొచ్చు. ఎవరికైనా ఒకవేళ మీకు అంటే నాతో మాట్లాడాలని ఒకవేళ ఏదైనా సందేహాలుంటే మీరు డాక్టర్ మేడమ్ గారు ఉంటారు. ఫీమేల్ డాక్టర్ ఉన్నారు. డాక్టర్ సాజిదా సుల్తానా. ఆమెతో మేము కాల్ ఫార్వర్డ్ చేస్తాం. ఆమెతో మాట్లాడొచ్చు. మీ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ జేసుకోండి. ఇప్పుడు మేము మిస్టర్ హెల్త్ వాళ్ళు మాకు ఏం జెప్పారంటే, కన్సల్టేషన్ ఫీజు మీరు ఏమీ తీసుకోకూడదు. అందుకే మేము కన్సల్టేషన్స్ ఏం తీసుకోలేదు. ఫ్రీ కన్సల్టేషన్స్ ఇస్తున్నాము. కానీ ఎవరికైతే మెడిసిన్స్ అవసరమో, ఎవరికైతే జెన్యూన్ ప్రాబ్లమ్ ఉందో, ఎవరికైతే జెన్యూన్ డౌట్స్ ఉన్నాయో, వాళ్ళు మాత్రమే కాల్ జేసి మీ ప్రాబ్లమ్స్, మీ డౌట్స్ క్లియర్ జేసుకోండి. మీ అపోహలు క్లియర్ జేసుకోండి. అన్నెసెసరీగా మీ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఈ మెడిసిన్స్ వచ్చి మీకు మాక్సిమం 3-4 మంత్స్ కోర్స్ ఉంటుందండి. ఆ మెడిసిన్స్ మీరలా వాడితే మీకు 100% రెస్పాన్స్ వస్తుంది. దాని గురించయితే మేము ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 24 ఇయర్స్ నుంచి మేము ఇస్తున్నాము. చూడండి ఇప్పుడేంటంటే ఆహ్, ఈ ఇద్దరు కలిసి కోఆపరేట్ అవుతేనే, ఇద్దరు ఒకళ్ళొకళ్ళకి అండర్‌స్టాండింగ్ జేసుకుంటేనే భార్యాభర్త మీరు దీంట్లో సక్సెస్‌ఫుల్ అవుతారు. ఒకవేళ ఎవరైనా ఒకరు కోఆపరేట్ జేయకపోతే మీకు రాదు. అదే వివిధ రకాల పొజిషన్స్ ఉంటాయి. పొజిషన్స్ కూడా చేంజ్ జేస్తూ ఉండాలి దీంట్లో. అందుకనే ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత మీ అంగము గట్టిగా, దృఢంగా ఇంకేంటంటే టైమింగ్ ఎక్కువైపోతుంది. నరంల రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువైపోతుంది. అంగంలో ఏదైతే వీర్యం వెళ్ళిపోతుంది గదా! ఆ కెపాసిటీ, రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువగా అవుతుంది. అందుకే మీరు ఈ మెడిసిన్స్ వాడుతూ కొన్ని ఎక్సర్‌సైజెస్ చేసుకుంటూ మీరు మంచి లైఫ్‌ని మీరు లీడ్ చేయొచ్చు. చూడండి పోర్న్ వీడియోస్ అంటే బూత్ సినిమాలు జూసి చాలామంది ఏమనుకుంటారంటే, మేము గూడా అంతసేపు జేయగలుగుతామా? మేము గూడా అంతసేపు జేస్తాము. ఇది ఇది ఏంటంటే రియల్ లైఫ్ వేరే, రీల్ లైఫ్ వేరే. రియల్ అంటే మీకు మీ 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 ముంగట ఉన్నది ఏదైతే మీకు అనిపిస్తుందో అది రియల్ లైఫ్. రీల్ లైఫ్ అంటే అది కట్ షాట్ జేసి, ఎడిటింగ్ జేసి తయారు జేస్తారనమాట. మీ అంగం ఇంత ఉంటే అది ఇంత జూపిస్తారు. ఇగ మీరు గూడా నాకంత గావాలంటే అది కుదరదండి. మీ మైండ్‌లో అది రాగూడదు. నాకు గూడా అలాగే గావాలి. నేను గూడా అంతసేపు జేస్తాను, ఇంతసేపు జేస్తానన్నట్టు మీ మైండ్‌లో పెట్టుకోకూడదు. ఎందుకంటే అదంతా కట్ షాట్ జేసి, ఎడిటింగ్ జేసి చూయిస్తారు. మీరు మీ టైమింగ్ ఇంక్రీజ్ జేసుకోవచ్చు. మీరు మీ గురించి ఆలోచించండి. మీకు మీ అంగం ఎంతుందో అంతే ఉంటుంది. దానికంటే కొంచెం గట్టిగా అయి, దృఢంగా అయి మంచిగవుతుంది. మీరు దాంట్లోనే సాటిస్ఫై చేయొచ్చు. మీకు ఉట్టి ఒక మినిమమ్ 4 ఇంచెస్ ఉంటాం గదా! చాలు. కానీ మీకు మినిమమ్ ఇండియాలో 5 ఇంచెస్ పైననే ఉంటుంది అందరికి. వాళ్ళు మంచిగా ఈ యోనిలో అట్‌లీస్ట్ 3 సెంటీమీటర్స్ ఉంటే చాలు. మాక్సిమం 2.5, 3 సెంటీమీటర్స్. ఇక్కడే మీకు క్లైటోరిస్ ఉంటుంది. ఇక్కడే మీకు లోపల జీ స్పాట్ ఉంటుంది. ఇక్కడే రాపిడి చేస్తే ఆమె గూడా భావి ప్రాప్తి చెందుతుంది. మీరు గూడా భావి ప్రాప్తి చెందొచ్చు. మీకు ఎజాక్యులేషన్ అంటే ఎప్పుడైతే వీర్యం వెళ్ళిపోతదో ఆ టైంలో మీరు కొంచెం వెనక్కి జరిగి మళ్ళీ మీరు ఏదైనా ముద్దు ముచ్చట్లు అవి చేసిన తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ చేస్తే, ఇలా ఈ టెక్నిక్ ఫాలో అవుతూ ఉంటే, మీ టైమింగ్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే మీ మెడిసిన్స్ వాడితే మీ వీర్యం గట్టిగా అవుతుంది, థిక్ అవుతుంది. అది ఇట్లా ఫ్లో అయిపోద్ది. ఏదైతే లిక్విడ్ లాగా ఉంటదో, వాటర్ లాగా ఉంటదో ఫ్లో అయిపోతది. ఇది గట్టిగా అయిపోతే అది ఫ్లో అవ్వదు. అలాంటి ఇవన్నీ మెడిసిన్స్ ఆ లైన్స్‌లో పనిచేస్తాయి. ఇవన్నీ మేము యునాని సర్టిఫైడ్ ఆయుష్ డాక్టర్స్. మీరు టెన్షన్ ఏం తీసుకోనవసరం లేదు. ఈ మెడిసిన్స్ వాడండి. మీ సెక్స్ లైఫ్‌ని ఇంకా బెటర్ చేయండి.